ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం పోలీసు వారిది డేగ కన్ను. వీరిని తప్పించుకుని వెళ్లటం ఎవరి తరం కూడా కాదు. ఇది నగ్న సత్యం. శుక్రవారం రాత్రి సబ్బవరం దగ్గరలో గల మర్రిపాలెం టోల్గేట్ వద్ద వలపన్ని గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్న సబ్బవరం పోలీసులు ఎంతో చాకచక్యంగా టూరిస్ట్ వెహికల్లో సుమారుగా 79 కేజీలతో టూరిస్ట్ వెహికల్, దాని ముందు ఎస్కార్ట్గా కారు, వీటిలో మొత్తం 5 సభ్యులు వెళ్తున్న ఈ వాహనాలను తమకు వచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా పట్టుకున్న సబ్బవరం పోలీస్ సిబ్బంది. వీరిని అభినందించిన డీఎస్పీ బి మోహన్ రావు గారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిపాలెం టోల్గేట్ దగ్గర శుక్రవారం రాత్రి ఒక టూరిస్ట్ వెహికల్, ఒక కారు వెళుతుండగా తమకు వచ్చిన సమాచారం మేరకు మర్రిపాలెం టోల్ ప్లాజా దగ్గర వాహనాలను పట్టుకుని పరిశీలించగా వాటిలో 79 కేజీల గంజాయి, సుమారు 3,70,000, వీటితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక కీప్యాడ్ను పోలీసులు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయమై శనివారం నాడు డిఎస్పీ బి మోహన్ రావు గారు, సిఐజీ రామచంద్రరావు గారు, ఎస్ఐ సింహాచలం గారు సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు తెలియచేయడం జరిగింది. అనంతరం వీరిని రిమాండ్కి పంపిస్తామని డిఎస్పీ గారు విలేకరులతో చెప్పారు. ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సబ్బవరం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వారికి వచ్చిన సమాచారం మేరకు మన మర్రిపాలెం టోల్ ప్లాజా ద్వారా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక టెంపో ట్రావెలర్, ఒక కారు వచ్చాయి. అందులో గాంజా 79 కేజీలు తీసుకుని వస్తున్నారు. 5 వ్యక్తులు అందులో ఉన్నారు. వారి పేర్లు ఎస్ సుదర్శన్, రెండవడు అబీబీ ఖాన్, 3 హుస్సేన్ ఖాన్. ఈ ముగ్గురు తెలంగాణ వాళ్ళు. అలాగే లఖాన్ బిరాగి అండ్ కమల్ ప్రజాపతి, వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ వాళ్ళు. మొత్తం ఈ 5 ఈ 79 కేజీలు గాంజా తెస్తుండగా అక్కడ పట్టుబడ్డారు. మొదట చెప్పిన ముగ్గురు అంటే ఈ సుదర్శన్, అబీబ్ ఖాన్ అండ్ హుస్సేన్ ఖాన్, వీరు ముగ్గురు తెలంగాణ నుండి మన విశాఖపట్నం వచ్చారు. ఇక్కడ సింహాచలం వచ్చి ఇద్దరిని కలుసుకున్నారు. ఈ బెరాగి అండ్ ప్రజాపతి, వీళ్ళిద్దరూ ఎంపీ వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఒకసారి దేవుని దర్శనం చేసుకుని ఈ 5 పూరి దగ్గర ఉన్న, ఒరిస్సాలో పూరి దగ్గర ఉన్న కుల్బాని అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు, కునాల్ అండ్ కలియా. వాళ్ళ దగ్గర ఈ 70 కేజీలు గాంజా కొని టెంపోలో తీసుకొస్తుండగా వెనక కార్లో కూడా ఇద్దరు ఫాలో అవుతున్నారు. మొత్తం ఈ 5 మాకు పట్టుబడ్డారండి. ఇది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ సందర్భంగా సమాచారం వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెళ్ళిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అభినందిస్తున్నాం. ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఈరోజు ఉదయం 11 గంటలు. సుదర్శన్ గారు కారులో ఉన్నారు, టెంపోలో ఉన్నారు. ఈ సుదర్శన్కి గతంలో 2 గాంజా కేసులు ఉన్నాయి. మన వడ్డాది మడుగులైన ఒక కేసు ఉంది. అలాగే తెలంగాణలో కూకట్పల్లిలో ఒక కేసు, 2 కేసులు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కాస్ట్ మన మార్కెట్ రేట్లో అయితే మనకు వచ్చిన గవర్నమెంట్ రేట్ ప్రకారం 5,000 కేజీ, అంటే ఈ సుమారు 80 కేజీలు అంటే 4 లక్షల వరకు ఉంటుంది. ఎంత సార్? ఎంత 80 కేజీలు? 79 కేజీలు. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు సార్? ఇది ఒరిస్సా నుంచి భోపాల్ తీసుకుంటుంది.